కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం పరిధిలో విళింజం ఓడరేవును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. అదానీ సంస్థ రూపకల్పన చేసి నిర్మించి అభివృద్ధి చేసిన ఈ ఓడరేవు భారతదేశానికి సాగర వాణిజ్యంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విళింజం ఓడరేవును మన దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ ఆల్ వెదర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా నిర్మించారు. ఇన్నాళ్లు కొలంబో, సింగపూర్, దుబాయ్ వంటి విదేశీ ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ మీద ఆధారపడిన భారతదేశానికి ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ విళింజం రేవు ద్వారా అందుబాటులోకి వచ్చాయి. విళింజం పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. సురేష్ ప్రొడక్షన్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో సినీ స్టూడియో నిర్మాణానికి భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంపై ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. భూములను రద్దు చేసింది. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు భూములు ఉపయోగించుకునేందుకు అంగీకరించినట్లు సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పిటిషన్ ఉపసంహరించుకుంటామంటూ సురేష్ ప్రొడక్షన్స్ తరపు న్యాయవాది కోరగా అందుకు కోర్టు అనుమతించింది. జనాభా లెక్కలతో పాటు కులగణన చేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ కులగణన రాంగ్ మోడల్ అన్నారు. ఎలాంటి శాస్త్రీయ పద్ధతి లేకుండా కులగణన చేశామని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కులగణనకు తన ఇంటికి ఎవరూ రాలేదని గుర్తు చేశారు. తెలంగాణలో కనీసం 50% ఇళ్లకు ఎవరూ వెళ్లలేదని, అలాంటప్పుడు కులగణన ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. 2010లోనే బీజేపీ కులగణనకు మద్దతు పలికిందని, ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2011 జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో గొర్రెల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కోకాపేటలో మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంట్తో సోదాలు నిర్వహించారు. మొయినుద్దీన్ బ్యాంక్ ఖాతా నుంచి ఆయన భార్య ఖాతాను పెద్ద ఎత్తున నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. 2 కార్లు సీజ్ చేశారు. గొర్రెల కుంభకోణంలో మరో కీలక వ్యక్తి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. అప్పటి పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పశుసంవర్ధక శాఖకు చెందిన 10 మంది అధికారులను అరెస్ట్ చేశారు. ఎస్సీలు క్రైస్తవులుగా మారిన రోజే వారు ఆ హోదా కోల్పోతారని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్ కులాల వారు ఎస్సీ/ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. ఓ చర్చి ఫాదర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి పలువురిపై కేసులు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఓ కేసు విషయంలో విచారించిన హైకోర్టు పోలీసులు ఛార్జిషీటు వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టివేసింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్పై 10 లక్షల సైబర్ దాడులు జరిగాయని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, ఇండోనేషియా, మొరాకో, పశ్చిమాసియా దేశాల నుంచి ఈ దాడులు జరిగినట్లు సైబర్ క్రైమ్ నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్సైట్లు, సోషల్ మీడియాపై ఈ దాడులు చేసినట్లు గుర్తించారు. వేలాది వెబ్సైట్లను మొరాకో సైబర్ నేరగాళ్లు దాడులు చేసినట్లు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ నుంచి అందుతున్న ఆర్థిక సహకారాన్ని నిరోధించే దిశగా భారత్ కీలక చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్పై 2 విధాలుగా ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకురావాలని భారత్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొదటి చర్యగా పాకిస్తాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి తిరిగి చేర్చేందుకు భారత్ ప్రయత్నించే అవకాశం ఉంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల పాకిస్తాన్కు మంజూరు చేసిన $7 బిలియన్ భారీ ఆర్థిక సాయం ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై
ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సింధు జలాలను భారత్ ఆపితే భారతీయ రక్తం అందులో ప్రవహిస్తుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పోషిస్తోందనే నిజాన్ని ఒప్పుకున్నారు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని అంగీకరించారు. ఇలా వరుస స్టేట్మెంట్లతో పాకిస్తాన్ టెర్రరిస్టుల కేంద్రంగా ఉందనే వాస్తవాన్ని ప్రపంచ దేశాలకు ఆ దేశ నాయకులే తెలియజేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పందించారు. ప్రస్తుతం రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్కు పాకిస్తాన్ సహకరించాలని కోరారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే జేడీ వ్యాన్స్ కుటుంబం భారత్లో పర్యటిస్తున్నప్పుడే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని జేడీ వ్యాన్స్ భరోసానిచ్చారు. భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తాను ప్రేమలో ఉన్నానని అధికారికంగా ధృవీకరించాడు. సోఫీ షైన్తో తాను రిలేషన్లో ఉన్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా ఆమెతో రిలేషన్పై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ను గురువారం అందరికీ పరిచయం చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెతో కలిసి ఉన్న ఫోటోను మై లవ్ అంటూ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేశాడు. ఇటీవల దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పటి నుంచి గబ్బర్, సోఫియాలు జంటగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అమరావతి అనేది శక్తివంతమైన రాజధాని అవుతుందని, ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో తీసుకెళ్లే చోదకం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అమరావతిలో రాజధాని పనులకు మోదీ పునఃప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి వేల కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మోదీ ప్రసంగంలో పదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మోదీ ప్రశంసించారు. లక్షల మంది తరలి రావడంతో అమరావతి సభ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది.